నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2026కు ఘన స్వాగతం పలికిన యావత్ ప్రపంచం. కేక్ కటింగ్లు, నృత్యాలతో హోరెత్తించిన యువత. కొత్త ఏడాదికి కొంగొత్తగా స్వాగతం పలికిన రాష్ట్ర ప్రజలు. నగరాలు, పట్టణాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు. రాష్ట్ర ప్రజలకు తప్పిన 4,498 కోట్ల ట్రూ అప్ భారం. దాదాపు 5,000 కోట్లు భరిస్తామని ఏపీఈఆర్సీకి ప్రభుత్వం లేఖ. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలు. పీఎం శ్రీ పథకం అమలును పర్యవేక్షించాలని ప్రధాని ఆదేశం. 50 రూపాయల కోసం పెన్ను మింగిన యువకుడు. 3 ఏళ్ల తరువాత ఆపరేషన్ లేకుండా తీసిన జీజీహెచ్ వైద్యులు. కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోయింది. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి యావత్ ప్రపంచం ఆహ్వానం పలికింది. ప్రజలు 2025 ఏడాదికి గుడ్ బై చెప్పేసి 2026ను ఘనంగా ఆహ్వానించారు. నయా జోష్తో పట్టణాల నుంచి పల్లెల వరకు ఊగిపోయాయి. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో హోరెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో డీజే మోతల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొట్టారు. ఆటపాటలతో సరదాగా గడిపిన ప్రజలు గడియారం ముళ్ళు 12 మీదకు రాగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కేకులు కట్ చేసి తినిపించుకున్నారు. కొత్త ఏడాది అంతా మంచిగా జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ హోరెత్తించారు. యువతీ యువకులు నృత్యాలతో కేరింతలు కొట్టారు. నగరాలు, పట్టణాలు మొదలుకుని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. 2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి వరకు నృత్యాలతో సందడి చేసిన యువత అర్ధరాత్రి 12 గంటలు దాటాక కేకులు కోసి కొత్తేడాదికి ఘనస్వాగతం పలికారు. గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్మ జనసేన సమితి వసతి గృహంలో విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. నూతన ఏడాదిలో కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నామండి కంటిన్యూషన్గా. 1978 నుంచి వాటి వరకు కూడా 2002 నుంచి శాస్త్ర వీరైంది. అట్లాగే ఇప్పటికి 49 సంవత్సరాలు వచ్చింది ఇవాళతో. పిల్లలందరూ కూడా సరదాగా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు. మా పిల్లలు చాలా ఆనందంగా, సంతోషంగా, బాగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆనందం ఉన్నా లేకపోయినా ఏ కష్టాన్నైనా ఆనందంతో ఫేస్ చేయాలని నేను అనుకుంటున్నాను. 2025 అలా ఉన్నా తెలియదు కానీ ఈ సంవత్సరం మాత్రం పేరెంట్స్ని కష్టపెట్టకుండా వాళ్ళ కష్టం తెలుసుకొని మంచిగా వాళ్ళని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నా. పోయిన సంవత్సరం పెట్టుకున్న రిజల్యూషన్స్ అన్నీ కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. సో అవ్వనివి ఈ సంవత్సరం కంటిన్యూ చేసి అవ్వినవి ఇంకా ఫర్దర్ బెటర్గా చేయాలి, ఇంకొన్ని యాడ్ చేసుకుంటామని అనుకుంటున్నాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది మాలో. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం ఇక్కడ జాయిన్ అయ్యాము. ఈ ఇయర్ చాలా ఎంజాయ్ చేశాము. ఇదే కంటిన్యూ చేస్తూ కాన్ఫిడెన్స్తో అన్ని సాధించాలని కోరుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ వరకు ఏదో బీటెక్ అంటే కొత్తగా ఉంది, ఏదో చదివేశాం. ఇయర్ నుంచి అయినా కొంచెం సీరియస్గా తీసుకొని మంచిగా చదువుకోవాలి అని ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. విజయవాడ వాసులు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. కొన్ని గృహ సముదాయాల్లో కుటుంబ సమేతంగా నృత్యాలు చేశారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదంతా జీవి ఫ్యామిలీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 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 హ్యాపీ 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 హ్యాపీ
హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ 2026 హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అందరికి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో విశాఖ ఆర్కే బీచ్ జనసంద్రమైంది. సాగర తీరంలో కేకులు కోసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీచ్ రోడ్లో బైకులు, కార్లు రాకుండా పోలీసులు నిలువరించారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్లో మంత్రి నారాయణ ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేక్ కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. తనను కలిసేందుకొచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రగొండపాలెం సమీపంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద యువత సంబరాలు చేసుకున్నారు. ఎస్ఐ చౌడయ్య కేక్ కట్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు కేక్ కోసి నూతన ఏడాదికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద జిల్లా ఎస్పీ జగదీష్ వేడుకల్ని పరిశీలించారు. తిరుపతిలో నూతన ఏడాది సందర్భంగా ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Download and subscribe to ETV Win. ఆసేతు హిమాచలం నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించింది. 2025కు వీడ్కోలు పలికిన భారతావని కోటి ఆశలతో 2026లోకి అడుగుపెట్టింది. నూతన సంవత్సరంలో తమ ఆశలు, ఆకాంక్షలు ఫలించాలంటూ భారతీయులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా కాల్పులు, కేక్ కటింగ్లు, కేరింతలు, నృత్యాలతో యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2026 సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకున్నారు. ప్రధాన నగరాల్లో విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీలో బాణసంచా వెలుగులతో కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. రోడ్లపైకి చేరుకున్న ప్రజలు ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో లోకో పైలట్లు హారన్ మోత మోగించారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో జోరు వర్షంలోనే నగరవాసులు నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. మెరీనా బీచ్ వద్ద యువత సందడి చేసింది. బెంగళూరులో రోడ్లపైకి చేరుకున్న ప్రజలు డాన్సులు చేస్తూ ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. గోవాలో బెలూన్లు ఎగురవేసి పర్యాటకులు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, సిమ్లాలో రోడ్లపై డాన్సులు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు ఒకరిపై మరొకరు స్నోబాల్స్ విసురుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. జార్ఖండ్లోని రాంచీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద భక్తులు కొత్త ఏడాది సందర్భంగా పూజలు నిర్వహించారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కేరళలోని తిరువనంతపురంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు దొరలకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఢిల్లీలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు 1250 మంది ట్రాఫిక్ పోలీసుల్ని మోహరించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కొన్ని రహదారుల్ని మూసేశారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో భద్రతా సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. నూతన సంవత్సరానికి ప్రపంచమంతా ఘనస్వాగతం పలికింది. న్యూజిలాండ్ నుంచి యుఏఈ దాకా ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య 2026ను స్వాగతించారు. బాణాసంచా, రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు జిగేల్మన్నాయి. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2025కు గుడ్ బై చెబుతూ కొత్త ఆశలు, ఆశయాలతో 2026కు ఘన స్వాగతం పలికారు. వివిధ దేశాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు నిన్న సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరిగినంటున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణసంచా రివ్వున ఎగిసింది. కొత్త ఏడాది వేడుకలను జపాన్ ప్రజలు వినూత్నంగా జరుపుకున్నారు. టోక్యోలోని ఓ ఆలయం వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దొడ్డుకరతో గుడిగంటను మోగించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దక్షిణ కొరియా ప్రజలు కొత్త ఏడాది వేడుకలను ప్రాచీన కాలం నాటి సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకున్నారు. చైనాలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటాయి. జుయోంగ్ గ్వాన్ గ్రేట్ వాల్ వద్ద బాణసంచా వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే గంటలు మోగాయి. తైవాన్లో 101 అంతస్తుల ఆకాశ హర్మ్యం కొత్త ఏడాది వేడుకల్లో కేంద్ర బిందువుగా గెలిచింది. కౌంట్ డౌన్ ముగియగానే 101 అంతస్తుల భవనం నుంచి బాణసంచాలు రివ్వున ఎగిసిపడ్డాయి. దాదాపు అరగంట సేపు ఆకాశ హర్మం నుంచి టపాసుల మోత మోగింది. 508 మీటర్ల ఎత్తైన భవనం పక్కల నుంచి రంగురంగుల బాణసంచా జాలువారుతుండగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. హాంకాంగ్ లో కొత్త ఏడాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆకాశ హర్మ్యాలు డిజిటల్ లైటింగ్ తో దగదగలాడాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ట్విన్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్ షో ఆకట్టుకుంది. థాయిలాండ్ లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని బ్యాంకాక్ బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. యుఏఈలోనూ కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వద్ద ఫైర్ వర్క్ షో వీక్షకులను ఆకట్టుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల భక్తులతో నిండిపోయింది. వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చిన భక్తులు 12 గంటల తర్వాత నూతన సంవత్సరాన్ని కొండపై జరుపుకున్నారు. లడ్డు, ప్రసాదాలు, మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం 4,498 కోట్ల రూపాయల ట్రూ అప్ భారాన్ని తప్పించింది. ఆ మొత్తాన్ని భరించేందుకు ముందుకొచ్చింది. 2019-20 నుంచి 2023-24 మధ్య డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూ అప్ భారాన్ని ప్రజలపై వేయకుండా తానే భరించేందుకు అంగీకరించింది. ఇందుకోసం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీకి లేఖ రాసింది. వైసీపీ హయాంలో వివిధ పేర్లతో వేసిన విద్యుత్ భారాలను ఇప్పటికీ ప్రతి నెలా బిల్లులో కలిపి వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డిస్కంలు చేసిన ప్రతిపాదనల్లో అనుమతించని ఖర్చులు పోను 5,933 కోట్లు ట్రూ అప్ కింద వసూలు చేసుకునేందుకు కమిషన్ అనుమతించింది. సర్దుబాటు చేసిన 1,435 కోట్లు పోను ట్రూ అప్ కింద 4,497 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతిస్తూ కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్పీడీసీఎల్కు 1,500 కోట్లు, సిపిడిసిఎల్కు 1,163 కోట్లు, ఈపీడీసీఎల్కు 1,783 కోట్లు చొప్పున ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది.
2026 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ యూనిట్ ధర ₹4.60 ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్తు నిరంతర సరఫరాతోనే ప్రజల్లో సంతృప్తి స్థాయి, ప్రభుత్వంపై గౌరవం పెరుగుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 6వ వార్షికోత్సవంలో సీఎస్ పాల్గొన్నారు. ఏపీ పవర్ యూటిలిటీస్ డైరీని విద్యుత్ సంస్థల చైర్మన్లు ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. చాలా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర 2047 అనే ఒక ప్రోగ్రాం తీసుకుందాం. అంటే నెక్స్ట్ 2047కి ప్రతి రంగం ఏ రకంగా ఉండాలా అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రణాళికను మనము చేయాలంటే వాట్ షుడ్ బి అవర్ ప్రిన్సిపల్స్, ఒక 10 ప్రిన్సిపల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ 10 ప్రిన్సిపల్స్లో మనకి ఎనర్జీకి సంబంధించి ఫ్యూయల్ అండ్ ఎనర్జీ సంబంధించి కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది మనం ముఖ్యంగా పెట్టుకున్నాం. ఆ యాంగిల్లోనే మనం ముందుకెళ్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి ₹4.60 వరకు మనం పవర్ ఇవ్వాలనేది మనం ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. ఆ టార్గెట్ను మనం రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా మనము బిజినెస్ పెంచుకోవాల్సి ఉంటుంది, లాసెస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, సిస్టమ్ను ఎఫిషియెంట్గా రన్ చేసుకోవాల్సి ఉంటుంది, వీలైనంత వరకు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, హై కాస్ట్ లోన్స్ మెల్లగా తగ్గించుకుంటూ ఫైనాన్షియల్గా మనం ముందుకు పోగలిగితే నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనము ₹4.60కు పవర్ ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో జనవరి 3, 4, 5 తేదీల్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మారిషస్ అధ్యక్షులు ధరం గోకుల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలుగు మహాసభల వేదికగా ప్రత్యేకంగా పోస్టల్ కవర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారు. ఈ సభలకు 5 రాష్ట్రాల నుంచి గవర్నర్లు వస్తున్నట్టు తెలిపారు. రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ అధ్యక్షులు వారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సతీ సమేతంగా విచ్చేస్తున్నారు. వారికి భరతమిత్ర అనేటువంటి బిరుదును మనము దివ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి జ్యోతిష్ మఠ్ ఉత్తరాఖండ్ శంకరాచార్యులు వారు ఉత్తరాధికారి శ్రీ ముకుందానంద సరస్వతి మహాస్వామి వారి చేత ఆ బిరుదు ప్రదానం జరుగుతుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఆ కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టల్ కవర్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించి ఆ తొలి కవర్ని అశోక్ గజపతిరాజు గారికి అందజేస్తారు. ఇద్దరు మనకెంతో స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని, తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ప్రతి తెలుగువారు కూడా ఆశిస్తున్నారు. 3 ఏళ్లుగా పొట్టలో ఉన్న పెన్నును గుంటూరు జీజీహెచ్ వైద్యులు అత్యంత చాకచక్యంగా బయటకు తీశారు. గుంటూరుకు చెందిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ 3 ఏళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగాడు. విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పకుండా దాచిపెట్టాడు. ఏడాది కాలంగా తరచూ కడుపులో నొప్పి వస్తుందని చెప్పగా తల్లిదండ్రులు మురళీకృష్ణకు వైద్య పరీక్షలు చేయించారు. గన్నవరం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు మురళీకృష్ణ పేగు లోపల సమస్య ఉన్నట్టు గుర్తించి చికిత్స కోసం జీజీహెచ్కు వెళ్లాలని సూచించారు. ఈ నెల 27న చికిత్స కోసం జీజీహెచ్కు వెళ్లగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు పరీక్షలు చేసి పొట్టలో పెన్ను ఉన్నట్లు నిర్ధారించారు. ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా మురళీకృష్ణ పెద్ద పేగు నుంచి పెన్నును బయటకు తీశారు. రెట్రోగ్రేడ్ ఎంట్రోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్తో సర్జరీతో పని లేకుండా పెద్ద పేగుల నుంచి పెన్నును తొలగించామని వైద్యులు వెల్లడించారు. ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులు ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీ ఈ గొంతులోది నేను వేస్తానని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 ఇయర్స్ అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడేం చెప్తున్నావు? మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా?
చెప్తే తల్లిదండ్రులు భయపడతారు చెప్పడం. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? డిసెంబర్ 18. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించా కానీ చెప్పలేకపోయా. తాజా అంశం చూస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, టొబాకోపై 40% జీఎస్టీ ఉండనుంది. ఫిబ్రవరి 1 నుంచి టొబాకో సంబంధిత ఉత్పత్తులపై 40% జీఎస్టీ ఉండనుంది. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, టొబాకోపై 40% జీఎస్టీ అమలు కానుంది. ఫిబ్రవరి 1 నుంచి నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, టొబాకోపై 40% జీఎస్టీ విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి టొబాకో సంబంధిత ఉత్పత్తులపైన 40% జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కాణిపాక వరసిద్ధి వినాయకుడి దేవస్థానానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ దక్కింది. ఆలయ మేనేజ్మెంట్, క్యూ లైన్లు, పరిశుభ్రత, ప్రసాదం తయారీ, అన్నదానం, స్టోర్ నిర్వహణకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్కు హెచ్వైఎం సంస్థ సీఈఓ శివయ్య సర్టిఫికెట్లను అందజేశారు. తొలిసారి గుడ్ క్వాలిటీ Q3 స్టార్ సర్టిఫికెట్లు, నాణ్యత నిర్వహణ ఐఎస్ఓ 9001, ఆహార భద్రత నిర్వహణ ఐఎస్ఓ 22,000 దక్కాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు సర్వదర్శనాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో పర్యటించారు. టీటీడీ బోర్డు సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ లడ్డూ కౌంటర్ల వద్ద తనిఖీలు చేశారు. టీటీడీ అందించే సౌకర్యాలపై వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని వస్తున్న భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోజుకు 4.8 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నట్టు సిబ్బంది వివరించారు. లడ్డూ విక్రయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని కౌంటర్లు తెరిచి ఉంచాలని చైర్మన్ నాయుడు అధికారులను ఆదేశించారు. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును సమీక్షించేందుకు ఏర్పాటైన డిజిటల్ పరిపాలక వేదిక ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి 50వ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించి ప్రసంగించారు. దశాబ్ద కాలంలో దాదాపు 85 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను సమీక్షించిన ఈ వేదిక 50 సార్లు సమావేశం కావడం అపూర్వమన్నారు. సంస్కరణ గతిని కొనసాగించడంలో ఇదెంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను దీని కారణంగానే పూర్తి చేయగలిగామని తెలిపారు. రహదారులు, రైల్వే, విద్యుత్, జలవనరులు, బొగ్గు రంగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. పీఎం శ్రీ పథకం అమలును జాగ్రత్తగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. 2వ దశ సంస్కరణలు ఎలా ఉండాలో తెలియజేశారు. సరళీకరణ కోసం సంస్కరణ ఫలితాలు సాధించడానికి కార్యకుశలత మూల సూత్రాలని మోదీ తెలిపారు. సమయం, వ్యయం, నాణ్యతలు ప్రాజెక్టుల అమలు, పనితీరులో అంతర్భాగం కావాలని అన్నారు.